హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ రోజైతే నేను మ్యాంగో విత్ పూరి 2 కాంబినేషన్స్ అయితే ట్రై చేశాను. ఇది తెలంగాణ స్పెషల్ అంట. చాలామంది తెలంగాణ వాళ్ళు ఈ విధంగా చేసుకొని తింటారంట సమ్మర్‌లో మ్యాంగోస్ వచ్చినప్పుడు. నేనైతే ఈ రెసిపీనైతే ట్రై చేశాను. నాకైతే టేస్ట్ అయితే కొంచెం యావరేజ్‌గా అనిపించింది. మరీ ఎక్కువ తినేలాగా లేదు. మనము కొంచెం తిన్న తర్వాతనే ఎగుటనిపిచ్చేసింది ఈ రెసిపీ అయితే. మామూలుగా కంప్లీట్‌గా బాగొచ్చే రెసిపీసే కాదు గదా! మనకి యావరేజ్‌గా వచ్చిన రెసిపీస్ కూడా చూపించాలనేసి నేనైతే ఈ వీడియో అయితే మీకైతే పోస్ట్ చేస్తున్నాను. ఈ రెసిపీనైతే నేను ఈ విధంగా చేసుకున్నాను. ఫస్ట్ అయితే మ్యాంగోస్ అంతా ఒప్పులన్నీ గూడా కోసేసుకునేసి, కొద్దిగా షుగరు, అలాగే ఇలైచి పౌడరు, ఇంకా కొద్దిగా పాలు గూడా వేసేసుకునేసి, ఇంకా దీన్నైతే బ్లెండ్ చేసేసుకున్నాము. ఇంకా ఇది పాలు కూడా మనం కన్సిస్టెన్సీ మనకి ఆ మ్యాంగో ప్యూరీ కన్సిస్టెన్సీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత అయితే పాలైతే వేసేసుకోవాలి. ఈ విధంగా బాగా బ్లెండ్ చేసుకునేసి మనము బౌల్‌లోకి వేసేసుకునేసి ఇంకా తర్వాత అయితే పూరి అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. పూరి కోసము నేను పిండైతే ఆల్రెడీ కలిపేసుకొని పెట్టేసుకునేంటి. ఇంకా పూరీలు కూడా దుద్దేసుకొని టైం వేస్ట్ అవ్వకూడదనేసి ఇంకా ఆయిల్ కూడా బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడైతే పూరీలనేది కాల్చేసుకోవాలి. ఇంక పూరీలు కాల్చేటప్పుడైతే ఫస్ట్ మనం పూరి వేసిన వెంటనే ఆయిల్‌లోకి కొద్దిసేపు ప్రెస్ చేసుకొని పెట్టుకొని, ఆ తర్వాత తీసేసి ఇంకా పూరి మీదకి ఆయిల్ అనేది కొద్దిగా చల్లుతూ ఉంటే మనకి పూరి అనేది బాగా లేస్తుందనమాట. అది ట్రిక్కు. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి. ఇంకా ఈ విధంగా అయితే అన్ని పూరీలైతే కాల్చేసుకోవాలి. ఈ విధంగా పూరీలన్నీ గూడా కాల్చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే పూరి విత్ మ్యాంగో కాంబినేషన్ అయితే నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశానని చెప్పాను కదా! ఇంకా ఈ రెసిపీ నాకైతే యావరేజ్ అనిపిచ్చింది. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఆల్రెడీ ట్రై చేసుంటే మీకెలా అనిపిచ్చింది? యావరేజ్ అనిపిచ్చిందా? లేదా ఎక్సలెంట్ అనిపిచ్చిందో కమెంట్ చేయండి. నేనేమైనా మిస్టేక్స్ చేసుంటే రెసిపీ చేసేటప్పుడు కూడా సజెస్ట్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఇంకోసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా మీకు కమెంట్ చేస్తాను. ఇంకా అంతే అండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. Thank you so much for watching till the end. Bye bye. See you in the next vlog.